లగడపాటి రాజగోపాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఈసారి స్వతంత్రులు అధికంగా గెలిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికలపై సొంతంగా సర్వే చేయించిన ఆయన 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని వెల్లడించారు. రోజుకు 2 చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో శివకుమార్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా బోధ్లో అనిల్ కుమార్ గెలుస్తారని వెల్లడించారు. ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎవరి ప్రలోభకు తలగ్గకుండా ఓటేయబోతున్నారని లగడపాటి చెప్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు అధిక మంది రెబల్ అభ్యర్థులకు పట్టం కట్టడం సంతోషకరమని వ్యాఖ్యానించారు ఆయన. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అడిగి తెలుసుకుందాం. జితేందర్, చెప్పండి, తెలంగాణ ఎన్నికలకు సంబంధించి లగడపాటి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? కళ్యాణి, సాధారణంగా కూడా ఇప్పటి వరకు కూడా లగడపాటి రాజగోపాల్ చేసినటువంటి ఏ సర్వే కూడా తప్పు కానటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇప్పటికే చాలా సర్వేలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. నంద్యాలలో కూడా ఆయన చేసినటువంటి సర్వే నిజమైంది. అప్పుడే ఆయన చేసినప్పుడు సర్వేలోనే టీడీపీ 20 నుంచి 30 వేల ఓట్లతో కూడా గెలుస్తుందని చెప్పారు. ఆ సర్వేనే నిజమవుతూ నంద్యాలలో కూడా టీడీపీ అభ్యర్థి కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల నుంచి కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో సోమవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నటువంటి రాజగోపాల్ సోమవారం దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల సరళని ఒకంత ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి 119 స్థానాల్లో ఇప్పటికి 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని చెప్పి కూడా లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలని తమ బృందం సర్వే నిర్వహిస్తున్న సమయంలో చాలా ఆసక్తికర విషయాలు కూడా వెలుగులో చూశాయని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా ప్రలోభాలకు తలకొట్టడం లేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో దాదాపు 10% మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం కూడా ఉందని, ఈ స్వతంత్ర అభ్యర్థుల్లో ఎవరైతే గెలుస్తారో రోజుకి 2 పేర్లను కూడా వెల్లడిస్తాను. అందులో భాగంగానే సోమవారి చెంతని ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నాను. నారాయణపేటకు సంబంధించి శివకుమార్ రెడ్డి గెలుస్తారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ గెలుస్తారని చెప్పి కూడా లగడపాటి ప్రకటించారు. మొత్తం 119 స్థానాల్లో కూడా తమ టీం సర్వే నిర్వహిస్తా ఉందని చెప్పి, అయితే తెలంగాణ ఎన్నికల్లో ఏదన్నా ప్రజలు పార్టీలకి ఓటేస్తామని చెప్పి ఇప్పుడు నిశ్చయించుకున్న ఎన్నికల పోలింగ్ జరిగే నాటికి అవి కాస్త మారే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మేము చేస్తున్నటువంటి సర్వేలో చాలా మంది కూడా స్వతంత్రులకు ఓటేస్తామని చెప్తున్నారు. స్వతంత్రులకు ఓటేసే వాళ్ళు తమ నిర్ణయాన్ని మార్చుకోరు. వాళ్ళ ఎన్నికల పోలింగ్ రోజు కూడా వాళ్ళకే ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి తాము కూడా ఈ ఎన్నికల్లో చాలా ఆసక్తికరంగా నడుస్తా ఉందని చెప్పి కూడా చెప్పారు. ఇప్పటికే తాను నిర్వహించినటువంటి సర్వేలో దాదాపు 10 మంది స్వతంత్రులు కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పారు. తాను కూడా రెబల్ అని, తాను ఏ పార్టీలో కూడా లేనని, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలిత సరళి చూస్తా ఉంటే చాలా మంది రెబల్స్ గెలుస్తా ఉండడంతో తనకు సంతోషంగా ఉందని చెప్పి కూడా లగడపాటి చెప్పినటువంటి పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే కూడా గత కొద్ది రోజులకు కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రచారం వేడిని పుట్టిస్తా ఉంటే ఈ రోజు లగడపాటి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా ప్రధాన పార్టీల్లో కూడా గుగులు రేపేటటువంటి పరిస్థితి కనపడుతోంది. తెలంగాణలో ఉన్నటువంటి 119 స్థానాల్లో దాదాపు 10 స్థానాల పైన స్థానాల్లో స్వతంత్రులు గెలుస్తారని చెప్పి లగడపాటి చెప్పడంతో కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఒక విధంగా ప్రధాన పార్టీలకు గుగులు పట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. కళ్యాణి, థ్యాంక్ యూ జితేందర్. వెనకాల మంచి సార్ ఇటు వచ్చాను సార్.
మీ సర్వే ఎలా ఉండబోతుంది? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? మీరు వినే ఉంటారు కదా, సర్వే ఇంకా మీరు వినే ఉంటారు 7వ తారీఖు సాయంత్రం చెప్తానన్నాను. ఇంకంత వారం రోజులు ఉందా? అంటే ఇంకా 1 వీక్ ఉంది. 1 వీక్లో ఎట్లా 7వ తారీఖు సాయంత్రం ఎట్లా చెప్తున్నా కదా. సో ప్రత్యేకంగా ఇక్కడ మన భగవంతుని సన్నిధిలో చెప్పాలా, లేకపోతే 7వ తారీఖు వరకు ఆగలవా? సార్ ఇంతసేపు ఆతృతగా ఉండి ఇప్పుడు మళ్ళీ 7వ తేదీ అంటారు సార్. అంటే ఏం లేదు, అంటే చెప్పటానికి నాకు ఇబ్బంది అని కాదు, లేకపోతే చెప్పకూడదని కాదు. ఎందుకంటే ఎక్కడ నియమం లేదు. కానీ సరే, చాలా ఆసక్తికరంగా జరుగుతున్న పోరు మనం చూస్తున్నాం. అందరూ కూడా మొత్తం అంటే ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. సో అందుకని కొంత ఉత్కంఠత కూడా ఉంది. సో పదే చాలామంది అనేక చోట్ల అడుగుతూనే వచ్చారు. అందరికీ ఒకటే మాట చెప్పాను, 7వ తారీఖు సాయంత్రం చెప్తా అని చెప్పాను. అయితే ఇప్పుడు కూడా మీకు ఏదైనా పూర్తిగా చెప్పను, కానీ ఒక విషయం చెప్పాల్సిన, ఎందుకంటే ఇది మిగతా అన్ని వివరాలు 7వ తారీఖు చెప్తాను. ఒకవేళ మీరు ప్రతి నెల వస్తున్నాను, మీరంతా కూడా అంతా ఆదరిస్తున్నారు. ఇక్కడ ప్రతిసారి ఏదో ఒకటి చెప్పమన్నారు. భగవంతుని దర్శనం గురించి, ఇక్కడ ఉన్న సౌకర్యాల గురించి, ఒక ఆశీర్వాదం గురించి కూడా చాలాసార్లు చెప్పాను. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మన గద్దర్ మామ చెప్పినట్టుగా నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ విస్తృతమైన భలే తెలంగాణ ఎన్నికల పోరు సాగుతుంది. అక్కడ అందరూ ఉత్కంఠతతో ఆసక్తితో చూస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఒకటే విషయం చెప్పగలను, ఏంటంటే నేను పరిశీలించిన అంశాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేను ఊహించలా తెలంగాణ ప్రజానీకమ్మ వాళ్ళు నిజంగా అభినందనీయం. ఎందుకంటే అనేక ప్రలోభాలకి, పార్టీ బలాబలాలకు కూడా లొంగకుండా మొట్టమొదటిసారిగా అనేక మంది స్వతంత్రుల్ని, ఇండిపెండెన్స్ని ఎన్నుకోబోతున్నట్టుగా మంత్రాలు తెలియదు. నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది ఇండిపెండెంట్లు గెలవటం ఏంట? ఎందుకంటే ఎప్పుడు 1ో 2 గెలుస్తుంటారు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రలోభాలకు లొంగకుండా, పార్టీ బలాబలాలకు లొంగకుండా ఇండిపెండెన్స్ గెలిపిస్తారంటే వాళ్ళ మనసులో ఏముందో అన్నది ఇంకా మేము అంచనా వేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇండిపెండెన్స్ ఒకసారి డిసైడ్ అయినాక మారరు, కానీ పార్టీలు డిసైడ్ అయినా చివరిదాకా మారుతూనే ఉంటారు, అటు ఇటు వెళ్తుంటారు. కానీ ఇండిపెండెన్స్ ఒకసారి డిసైడ్ అయినా మారరు. కాబట్టి మా అంచనా ప్రకారం అనేక మంది ఇండిపెండెంట్లు గెలుస్తారు. ఆ ఇండిపెండెంట్ పేర్లు కూడా, ఎందుకంటే నేను కూడా ఇండిపెండెంటే, నాకే పార్టీ లేదు. పార్టీలు గెలుస్తాయంటే ఇబ్బంది, ఎందుకంటే రాజకీయాలు చెప్పేటది. కానీ ఇండిపెండెంట్ ఎవరు గెలుస్తారో చెప్పడానికి నాకే సంకోచం లేదు. ఆ పేర్లు కూడా 7 కంటే ముందే ఇండిపెండెంట్ గెలిచే పేర్లు చెప్పదలుచుకున్నాను. రోజుకు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను. సరే, ఇక్కడ వచ్చాను కాబట్టి మీ ముందు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను. ఇండిపెండెంట్గా గెలవబోతున్నాడు. అలాగే ఆదిలాబాద్ బోత్ ఎస్టీ నియోజకవర్గం, అక్కడి నుంచి ఇండిపెండెంట్గా జాదవ్ అనిల్ కుమార్ గెలవబోతున్నారు. ఇలా ఇంకా అనేక మంది ఇండిపెండెంట్లు తెలంగాణలో గెలుస్తున్నారు. ఎందుకంటే కాకపోతే రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం బాగుండదు. నేను ఏ రాజకీయ పార్టీలో లేను, ఏ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఇండిపెండెంట్ అంటే వాళ్ళు రెబల్స్, నేను రెబలే. సో రెబల్స్ కాబట్టి నాకు ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజానీకం ఈ విధంగా రెబల్స్ని ఇండిపెండెంట్ గెలిపించడం, ప్రలోభాలు లొంగకుండా చేయడం నిజంగా వందనం, అభినందనం తెలియజేయాలి. సుమారు ఎన్ని స్వతంత్రంగా గెలిచే అవకాశం? రాహుల్ గాంధీ ఇండిపెండెంట్లు కీలకమవుతున్నారు. 8 నుంచి 10 దాకా గెలిచే అవకాశం కూడా ఉంది. ఈ ప్రభావం ఎంతవరకు రాజకీయ? ఇవన్నీ నేను 7వ తారీఖు చెప్తాను. అంటే ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఏ రాజకీయం మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీ బలాబలాలు చెప్పినా, ఏ రాజకీయ పార్టీ పక్క భవిష్యత్తు చెప్పినా కూడా మళ్ళీ నేను కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతాను. ఇండిపెండెన్స్ అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇండిపెండెన్స్ ప్రజలు అనుకున్నారంటే నిజంగా వాళ్ళకి ఎంతో ప్రజాబలం ఉన్నట్టే. ఆ ప్రజాబలం ఉన్న నాయకుల పేర్లు చెప్పడం నాకే సంకోచం లేదు.
అది ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు కాబట్టి నేను మీకు గుడి మీద మీ అందరూ అనేక సందర్భాలుగా మేము అడుగుతుంటే ఏం చెప్పలేకపోతున్నాం కాబట్టి సో మీ ద్వారా కూడా తెలియజేస్తాను. ఆ ఇద్దరు ఇండిపెండెంట్ గెలుస్తారు. అలా ఇంకా అనేక మంది ఇండిపెండెంట్ ఉన్నారు. వీలైతే ప్రతిరోజు ఇద్దరు ఇండిపెండెంట్ పేర్లు కూడా చెప్పదలుచుకున్నాను. సార్ 2019 ఇండిపెండెంట్ లగడపాటి రాజగోపాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఈసారి స్వతంత్రులు అధికంగా గెలిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికలపై సొంతంగా సర్వే చేయించిన ఆయన 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని వెల్లడించారు. రోజుకు 2 చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానన్నారు లగడపాటి.